నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్ట్రాంగ్ రూమ్లో భద్రమైన ఓటర్ల తీర్పు. శుక్రవారం ఉదయం లెక్కింపు షురు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. జిల్లాలో 3 మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్లో అత్యధికంగా 74.23% ఓటింగ్ కాగా బైన్సాలో తక్కువ 62.71 నమోదైంది. నిర్మల్ మున్సిపాలిటీలో మాత్రం 65.47% పోలింగ్ నమోదైంది. నిర్మల్లో 42 వారకు గాను 98,204 ఓటర్లుండగా 64,295 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే ఖానాపూర్లో 12 వార్లకు గాను 17,690 ఓటర్లుండగా 13,240 మంది, బైన్సాలో 24 వార్డులకు 51,118 ఓటర్లుండగా 32,054 మంది ఓటర్లు మాత్రమే ఓటక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ బూత్ల వారిగా అభ్యర్థులు లెక్కలు వేసుకుంటూ గెలుపు ఓటములపై కార్యకర్తలతో చర్చించడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్ సరణి ఓట్ల వేసిన బేరింగ్ను వేసుకుంటూ గెలుపు తమదైన ధీమాలు అందరు అభ్యర్థులున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జరిగే మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, ఇక లెక్కించడమే తరువాయి. జిల్లా కలెక్టర్ అభిలాష్ గురువారం లెక్కింపు కేంద్రాన్ని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లెక్కింపు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల నిర్మల్, బైన్సా, ఖానాపూర్ ఎన్నికలకు సంబంధించి ఈ కేంద్రంలో లెక్కింపు జరుగుతుందని తెలిపారు. లెక్కింపు ప్రక్రియ నియమాలను పాటిస్తూ పారదర్శకంగా ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు. ఉండేటట్టు సహకారం అందించాలి. So 3 cameras also. Yes. My point is because it has to be interest only and పోలింగ్ స్టాఫ్ చాలా పక్కడబందీగా అన్ని చోట టైమ్లీ పోలింగ్ స్టార్ట్ చేశారు. టైమ్లీ పోలింగ్ కన్క్లూడ్ అయింది. ఒక ప్లేస్ లో కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా రిపోర్ట్ కాలేదు. ఒక ఎలక్షన్ కి 2 phases, ఒక పోలింగ్, ఒక కౌంటింగ్. పోలింగ్ స్టాఫ్ మనకి చాలా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజెస్ కౌంటింగ్. ఎవ్రీథింగ్ లైస్ అపాన్ యూ. మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏమేమి చెక్ లిస్ట్ ఉండాలి అవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు రేపు కౌంటింగ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఫ్రీగా చేస్తేనే మన ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. సో మీ అందరితో కోరేది ఏమంటే ఫ్రీగా ట్రాన్స్పరెంట్ గా చేసేసేయండి. కౌంటింగ్ చేసిన ఉన్నప్పుడు మీ పక్కన ఉన్న కౌంటింగ్ ఏజెంట్స్ కి కూడా చూపెట్టండి. టైమ్లీ కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఎట్టి పరిస్థితిలో మీ టేబుల్ మీద ఉన్న కౌంటింగ్ ఆగకూడదు. ఫైనల్ డిసిషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఎనీ బ్యాలెట్ ఆర్ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అవన్నీ మీ ఆరు వాళ్ళది పని ఉన్నాయి. రిటర్నింగ్ ఆఫీసర్స్ చూస్తారు. మీకు ఎలాంటి ఇష్యూస్ ఉంటేనే ఆరో ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రో ఇన్ఛార్జ్ ఇస్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మన అందరూ ఇక్కడే ఉంటాం రేపు. we will all be there to monitor and supervise. మీకు ఏదైనా ఇష్యూ ఉంటేనే కూడా we are there. కానీ దాదాపు మీకు ఏం ఇష్యూ రాదు. ఎందుకంటే గైడ్ లైన్స్ చాలా క్లియర్ ఉంది. స్పెసిఫిక్ గా బ్లాక్ అండ్ వైట్ లో రిటర్న్ ఉంది. Everything is very clearly specified in State Election Commission manual.
ఆ మాన్యువల్ కాపీ కూడా మీ దగ్గర ఉంచండి. అడిషనల్ సర్క్యులర్స్ కూడా ప్రతి టేబుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అండ్ పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ చేసి ఫైనల్గా రిజల్ట్. నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా ముగిసిన నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా మధ్య పట్టణంలోని పార్టీ కళాశాల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు మూసివేసి సీల్ వేశారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో సీలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రత్యేక వాహనాల ద్వారా పోలీసు బందోబస్తు బాక్సులు లెక్కింపు కేంద్రం తరలించారు. మార్గ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి శ్రీనివాసరావు విస్తృత భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 చల భద్రత ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు చేపట్టారు. స్థానిక పోలీసుతో పాటు అదనపు బలాలు మోహరించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండని పూరి భారతదేశంతో లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని, ఎన్నికల నియమాల ప్రకారం కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఎలాంటి అపోహలు నమ్మకుండా అధికారిక ప్రకటనని ప్రజలు విశ్వసించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా భద్రంగా ఉన్నాయని, లెక్కింపు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో గురువారం శ్రీ జానకి షర్మిల పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో పార్కింగ్, బారికేడింగ్, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రవేశంపై పాటించాల్సిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని, అనుమతి పత్రం ఉన్న వారికి అనుమతి ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అధికారులు ఏర్పాటు చేశారు. నిర్మల్లో 23 టేబుళ్లు, బైన్సా మున్సిపల్ 14, ఖానాపూర్ మున్సిపల్లో 7 టేబుల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్లో 53 మంది, కౌంటింగ్ అసిస్టెంట్ 106 మంది, మొత్తం 150 మంది అధికారులు కౌంటింగ్ విధులు నిర్వహించినట్లు ఎన్నికదారులు వెల్లడించారు. డౌట్ఫుల్గానే చూస్తూ సాఫీగా ఉండేటట్టు సహకారం అందించాలి. ఎలాంటి ఏమైనా ఇష్యూస్ రాలే. నిర్మల్ జిల్లాకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో బుధవారం ఓపీఓలు నిరసనకు దిగారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన పోలింగ్ సిబ్బందికి సరైన వసతులు కల్పించలేని, పారితోక విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆరోపించారు. తమకు సౌ న్యాయం చేయాలని కోరారు. బాక్స్ ఏదో అరేంజ్ చేసుకోవాలండి. అయితే మేము గోదామన్నా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 4 రేబల్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక కార్పొరేట్ విధానాలను కూడా ఉపసంహరించుకోవాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రం ట్రేడ్ యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా భగత్ సింగ్ భవన్లో సదస్సు నిర్వహించి మంచిర్యాల చౌరస్తాకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. కాంట్రాక్ట్ వర్గాలు కార్మికులకు కనీస వేతనం చట్టం అమలు చేసి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 గంటల పరిధిని భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్ల రాజన్న, లక్ష్మి, గంగామణి, భూషణ్, గంగన్న, రాజేందర్ రెడ్డి, బుక్యా రమేష్, పద్మకుమారి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము 29 చట్టాలను 4 కోర్సుగా చేసి కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ నవంబర్ 21 నాడు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయమని చెప్పేసి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ ఇచ్చింది. మేము రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ చట్టాలను మేము అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమ్మెలో ముఖ్యంగా కనీస వేతనాలు 26,000, 4 చట్టాలను రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని,
విబి రామ్జీ బిల్లును ఉపసంహరించి పాత ఉపాధి హామీని కొనసాగించాలని, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి. కాబట్టి కార్మికులకు లాభం చేకూర్చే విధంగా కాకుండా యాజమాన్యాలకు మడుగులు ఎత్తే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు ఇవాళ బీజేపీ సర్కారు ఇవాళ వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ ఉంది. ఇవాళ అమెరికా కూడా వాణిజ్య ఒప్పందం చేసి రైతులకు ఉరితాలు బిగించేటటువంటి చట్టం కూడా తీసుకొస్తున్నది. కాబట్టి వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ ఉన్నాం. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలోని సంతానవర గోవిందస్వామి 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శతాధిక ప్రశాపరాచార్యులు గురుమంచి చంద్రశేఖర్ శర్మ, ఆలయ పూజారి ప్రవాన్ ద్వివేది, వేద పండితుల మంత్రుల మధ్య ఉదయం నుండి సుప్రభాత సేవలు, అభిషేకాలు, మధ్యాహ్నం కళ్యాణోత్సవం, సాయంత్రం విశేష పూజలు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ సంతాన ప్రాప్తి, కుటుంబ సమృద్ధి కోరుకునే భక్తులకు స్వామివారి అనుగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక దేవుని పూజిస్తే 6 దేవతలను పూజించారు. ఆ ముగ్గురు ఎవరు? బ్రహ్మ, మహేశ్వరు. బ్రహ్మదేవుడు నామకపై ఎవరు ఉంటారు? సరస్వతి దేవి. విష్ణు హృదయం లోపల ఎవరు ఉంటారు? గురుదత్తను. లేబర్ కోడ్లు, విబిజి రామ్జీ చట్టం, జాతీయ విత్తన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయలక్ష్మి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సర్వక సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం గాంధీ పార్క్లో జరిగిన సర్వ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక వర్గాలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్రోహం చేస్తుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. పాత కార్మిక చట్టాలని పునరుద్ధరించాలి. 29 కార్మిక చట్టాలని ఈఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, నిర్మల్ జిల్లాలో కూడా కార్మిక వర్గం మొత్తం కూడా పనులన్నీ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించకపోతే ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం అనేసి నినదిస్తున్నారు. సమ్మె ఇప్పటికే విజయవంతమయ్యింది. అందుకని కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, మాకు కార్మిక వర్గానికి, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, మొత్తం ప్రజలందరికీ వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను, విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మొత్తం కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మారుస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ని, వాటిని అమలు చేయడం కోసం తీసుకొచ్చిన నిబంధనలని, నోటిఫికేషన్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాన్ని 26,000 నిర్ణయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పెన్షన్ ప్రతి నెల 10,000 రూపాయలు నిర్ణయం చేయాలి. పిఎఫ్ కల్పించాలి, ఈఎస్ఐ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ముఖ్యంగా పని భారం తగ్గించాలి, పెరుగుతున్న ధరల్ని కూడా నియంత్రించాలి. అట్లాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన విత్తన సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలి. విద్యుత్ సవరణ బిల్లును, విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తూ తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఎల్ఐసిలో కూడా 100% విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చింది, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది, దాన్ని కూడా రద్దు చేయాలి. పాత చట్టాలను పునరుద్ధరించాలి. లేకపోతే ఈరోజు ఒక్కరోజే మేము దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాం. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే అనేక రోజులకు కూడా మేము సమ్మెకు సిద్ధమవుతామనేసి కూడా తెలియజేస్తున్నాం.
దిలావర్పూర్ మండలం కది గ్రామంలో గల శ్రీ మాతాన్నపూర్ణ పాపేశ్వరాలయంలో జరగనున్న మహాశివరాత్రి పర్వదినానికి హాజరు కావాలని రూరల్ శ్రీ కృష్ణకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆహ్వాన పత్రిక చేశారు. ఈ నెల 15, 16 జాతర ఉత్సవాలుంటాయని, వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారని పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు కోరారు. ఆలయ చైర్మన్ వెంకట్రావు పటేల్, ఈఓ భూమయ్య, జూనియర్ మాధవరావు ధర్మకర్తలున్నారు. నిర్మల్ పట్నంలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగ సంఘ భవనంలో శుక్రవారం కంటి వైద్యాన్ని శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ఎంసీ లింగన తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ కంటి ఆసుపత్రి వైద్యులు అవసరం ఉన్న వారి కంటి పరీక్షలతో పాటు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందన్నారు. కావున ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈహెచ్ఎస్ కార్డు తీసుకుని శిబిరానికి రావాలని కోరారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఎస్ రవీందర్, ఉపాధ్యక్షుడు సడియా సాయనియా, కార్యదర్శిగా ఎండి మున్వర్, సెక్రటరీ 2గా మెహరోజ్ ఖానం, కోశాధికారి డాక్టర్ మురార్ రాథోడ్ ఎన్నికయ్యారు. ఇతర అధ్యాపకుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. సత్యాన్ని మాట్లాడతా, సత్యం వైపే నడుస్తా, సత్యాన్నే పాటిస్తా అన్న స్వామి దయానంద సరస్వతి నేటి తరానికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు. గురువారం స్వామి దయానంద సరస్వతి జయంతి పట్టణంలోని బుధవారపేట శ్రీ సరస్వతి మందిర పాఠశాల నిర్వహించారు. పాఠశాల కార్యదర్శి ముదుల్కర్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్వామి సత్యార్థ ప్రకాశ గ్రంథాన్ని రచించి ప్రజలను చైతన్యపరిచారన్నారు. ప్రధానాచార్యులు కొండు నరేష్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇతరశ్చోపాసుతే తయా మామధ్య మేధయాగ్నే మేధావినం కురు. ఈరోజు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వారు? శ్రీమద్ దయానంద సరస్వతి. ఈయన మహర్షి ఆ ప్రాంతంలో పుట్టాడు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 202 సంవత్సరాలు అయింది ఆయన మహర్షి జన్మించి. ఏం పేరు చెప్పండి? శ్రీ స్వామి దయానంద సరస్వతి. ఆయన ఏం చేశారు మరి? ఎందుకు 202 ఏళ్ళు, 202 years అయినా కూడా ఆఫ్టర్ వి సెలబ్రేటింగ్ బర్త్డే, వై వి ఆర్ సెలబ్రేటింగ్, ఎందుకు చేసుకుంటున్నాం? తెలంగాణ నాన్ గెస్టెడ్ వెటర్నరీ అసోసియేషన్ జిల్లా ఎన్నికలను గురువారం జిల్లా కేంద్రం ఎన్టీఓ భవన్లో నిర్వహించారు. నిర్మల్ టీఎంజీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా అజయ్ జ్ఞానేశ్వర్, కార్యదర్శిగా అల్లం హరీష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తోట అమృతం, కోశాధికారి ఉమారాణి, ఆర్గనైజింగ్ కార్యదర్శి క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎంజీ జిల్లా కార్యదర్శి కుడాల రవి, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర అభిషేక్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక ప్రశాంతంగా ఎంత చక్కగా అంటే నీట్గా ఇంత ఎటువంటి స్కూల్లో పిల్లల్లాగా మరి ఒక మన కార్యక్రమం నడుస్తున్నది. నిజంగా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. మరి వేరే వేరే సంఘాలలో చూసినట్టయితే వేరే ఉంటుంది. మరి టీఎన్జిఓస్ అంటేనే ఒక క్రమశిక్షణకు మారుపేరు. మరి దాంట్లో భాగంగా మనం ఉన్నామంటే కూడా మనం కూడా అదే పాటిస్తున్నట్టు గర్వపడుతూ మరి మన ఎందుకంటే గతంలో చేసినటువంటి మీ యొక్క సర్వీసెస్ని గుర్తించి మరి జ్ఞానేశ్వర్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు కూడా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే జ్ఞానేశ్వర్ గారు చాలా కార్యక్రమాలకు ఎప్పుడు చూసినా కూడా మీరందరూ లేకపోయినా కానీ మీ అందరి తరఫున ముందు అటెండ్ అవుతారు. ఎందుకంటే మీరందరినీ మీరు ఫీల్డ్కి వెళ్తారు కాబట్టి మిమ్మల్ని పిల్లలే కాబట్టి ఆయన ఇదే మీకు సమాచారం ఇస్తూ ఏదున్నా కానీ మరి టీఐన్యూస్కు అన్ని షిరిడి సాయిబాబా సన్నిధిలో జరిగే పరిక్రమణ కార్యక్రమానికి నిర్మల్ నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సాయి దీక్షా సేవ అధ్యక్షులు అక్కడ జన్మరాధంలో ప్రత్యేక బస్సులో దాదాపు 20 మంది భక్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా ఆశీస్సుతో యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు. షిరిడి పరిక్రమకు మన గండి రమణ దత్తసాయి ఆలయం నుండి బయలుదేరడం జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటలకు షిరిడిలో ఖండోబా ఆలయం నుంచి 14 కిలోమీటర్లు షిరిడి పరిక్రమ ఉంటుంది. కావున మన నిర్మల్ నుండి 60 మంది వరకు షిరిడి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓం సాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ట్రాంగ్ రూమ్లో భద్రమైన ఓటర్ల తీర్పు, శుక్రవారం ఉదయం లెక్కింపు షురు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.